మా నాయకుల బస్సులు. ఇప్పుడు సార్ ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆయన కారు కానీ, ఇక్కడ బీజేపీ వారు ఎక్కడికి వెళ్ళినా వారి కార్లు కానీ చెక్ చేస్తున్నారు. బస్సు ఎందుకు చెక్ చేయరు? దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. బస్సులో కొన్ని కోట్ల రూపాయలు తిరుగుతున్నాయని చెప్పి రోజు చెప్తూనే ఉన్నారు. మరి బస్సు గురించి ఎవరో మాట్లాడరు. బస్సుని చెక్ చేసే దమ్ము ధైర్యం ఎందుకుంటుంది వాళ్ళకి? ఆయన ఏం చేస్తాడంటే కొడతాడు, ఇలాగా కొట్టి అందరినీ లోపల వేయండి, అందరినీ లోపల పెట్టండి. పాపం ఆ కుర్రోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, జనసేన అంటే ఇష్టం. ఎవరికైనా భావ స్వాతంత్రం ఉందండి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో భావ వ్యక్తీకరణ ఉంది. మనం ఎదటోడి స్వేచ్ఛకి భంగం కలిగించకుండా మనం ఏదైనా మాట్లాడవచ్చు. అది చదువు మనకి నేర్పింది. వాళ్ళు ఏదో జై పవన్ కళ్యాణ్ జై అంటే మొత్తం రెడ్లు అహంకారం. ఆ కాలేజీ మొత్తం కుర్రోళ్ళను 5-6 సస్పెండ్ చేశారు. అంటే మీరు ఎంత సస్పెండ్ చేసినా సిద్ధం, మేము ఓడిపోవటానికి సిద్ధం అని వాళ్ళు పెట్టుకున్నారు. మేము యుద్ధం అంటున్నాం, గెలవటానికి యుద్ధం. ఒక విజయం సాధించాలంటే ముగ్గురు కలవాలి, బలమైన శక్తులు. ఒక ఆయన ఉన్నాడు, శ్యాంబాబు, మా క్యారెక్టర్ చేశాడు అతను. శ్యాంబాబు అనే అంబటి రాంబాబు. ఆయన ప్రతిదానికి ఏంటంటే ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక డ్యాన్సులు వేయటానికి పనికొచ్చాడు అతను. సంక్రాంతి పండగలకి రేపు పొద్దున్న మనం ఎక్కడైనా పెట్టినప్పుడు మన ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ పండగలు చేస్తారు కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి ₹1,00,000 ఇచ్చి పిలుద్దాం ఉండే గెస్ట్ కింద డ్యాన్స్ వేయిద్దాం. అతను ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్, ఇప్పుడు మన బీజేపీలో కేంద్ర మంత్రులు చూడండి, ఏది జరిగినా ముందు ప్రెస్ మీట్ పెడతారు. ఏమంటారు? ఎక్కడ సమీక్షలు ఉంటాయి, ఈడ సమీక్ష ఉండవు. మరి ఇతనికి నోరు ఇచ్చేశారు. అతను ఏంటంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈడమ్మ 3 చేశాడు, ఈడు పక్కన చేశాడు. ఈడ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పోలవరం ఏమైనా ఆగిపోయిందా? అసలు నువ్వు ఏంటి, వరదలు వస్తే ఏం చేస్తావు? ఊరిన పంట పొలాల్లో ఉన్న ఆ గేట్లు తీస్తేనే నీరు ఏటు వెళ్తుందో తెలియని వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్. కానీ ఎంతసేపు బ్రోక్ కలెక్షన్ రాలేదు ఇది అని ఏడుపు. ఆవిడేమో అక్కడి నుంచి మేము ఆవిడ మటుకు వదిలే ప్రసక్తే లేదండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది. దానికి మద్దతుగా చాలామంది మాట్లాడారేమో అనుకున్నారు. రోజమ్మ గారు ఆవిడేంటి, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఆవిడ నోటికి ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెకు కూడా ఎవడు సపోర్ట్ చేశాడో నీకు ఎవడేస్తాడు రేపు పొద్దున్న. నువ్వు ఏ రకమైన మెజార్టీలో ఉంటావు? ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్గా బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు మీరు ఎక్కడైనా అనండి. ఒక స్పీచ్ మోటివేట్ చేయాలంటే ఒక పురంధేశ్వరి గారు, ఒక రాజ్నాథ్ సింగ్ గారు, ఇక్కడ కూడా రేపు మోదీ గారు కూడా వస్తున్నారు మన అనకాపల్లికి. మరి ఎంత మనం పుణ్యం చేసుకున్నాడు. మరి ఈ గడ్డ మీదకి ఆయన కూడా వచ్చి అద్భుతమైన, మనం పాడైపోయాం, మేము అందరినీ బాగుపరుస్తాం, మరి కూటమికి ఓటు ఇవ్వండి, బీజేపీ ఎంపీని గెలిపించండి, కేంద్ర మంత్రి అవుతాడు ఆయన, సీఎం రమేష్ గారు చొరవ గల వ్యక్తి, గట్టిగా మాట్లాడే వ్యక్తి పార్లమెంట్లో. అలాంటి లీడర్ని మనం ఎన్నుకుందాం. నాన్ లోకల్ అనే పదానికి చెప్పుతో కొట్టేటట్టు రేపు మే 13వ తారీఖున వర్డిక్ట్ ఇస్తారు. మే 4వ తారీఖున డబ్బున్న వాళ్ళు దోచుకున్నారు కాబట్టి ఫ్లైట్లో పారిపోతారు, లేనోడు బై రోడ్డు పోతాడు. హాయిగా ఉంటుందండి ఆంధ్ర రాష్ట్రం. ఇక మీరు ఏమన్నా అడగాలంటే అడగండి.